హలో. హాయ్ నాన్న. నేనురా మీ అన్నయ్య, హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మీకు మంచి వీడియో చేయబోతున్నాను. నేను మీకు ప్రిపరేషన్కి ఉపయోగపడే ప్రతి వీడియోలో మీకు ఉపయోగపడే అంశాలు చెప్పుకుంటూ వస్తున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియో మీకు ప్రజెంట్ చేయదలుచుకున్నాను. అప్పుడెప్పుడో మొన్న సిలబస్సు బాగా చూసుకుంటే మంచి జాబ్ వస్తుంది డిప్యూటీ తహసీల్దార్ అని మీకు చెప్పాను నేను. ఆ సిలబస్లో ఏముంది, ఏమి లేదు. ఈ నేపథ్యంలో నా స్పెషల్ హిస్టరీ కాబట్టి ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఉన్న 5 సబ్జెక్టులలో ఒక సబ్జెక్టు ఇండియన్ హిస్టరీ. ఈ ఇండియన్ హిస్టరీలో ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఇండియన్ హిస్టరీ మొత్తం చదవాలా, ఉద్గ్రంథాలన్నీ చదవాలా, మొత్తం క్లాసులు చూడాలా, ఇది కొంచెం విచక్షణాత్మకంగా మనం ఆలోచన చేయాలి. ఇది ఎట్లా ఉంటుందంటే, మనం ఈ సిలబస్లో నుంచి చూసుకుంటూ వెళుతూ కొన్నిటిని డిలీట్ చేయొచ్చు, ఒకసారి చూసుకుని వదిలేయచ్చు కొన్నిటిని. చక్కటి సిలబస్సు, చాలా క్లుప్తంగా ఇచ్చారు సిలబస్సు. ఇండియన్ హిస్టరీ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఇందులో మీకు రాసుకొచ్చాను. మీకు ఏన్షియంట్ ఇండియాలో మనకి ఇండియన్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆర్యన్ సివిలైజేషన్, జైనిజం, బుద్ధిజం, మౌర్య, గుప్తా, హర్ష, ఫట్. మీరు ఫట్ అంటారులేండి, మేము చదవద్దా అని మీరు అనొచ్చు. చిన్న సిలబస్ రా నా చిన్న తమ్ముళ్ళారా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆర్యన్ సివిలైజేషన్, జైనిజం, బుద్ధిజం, మౌర్య, గుప్తా, హర్ష, అంతే ఫట్. మిడివల్కి వచ్చేటప్పటికి చోళా కింగ్డమ్, ఢిల్లీ సల్తనత్, మొఘల్స్, శివాజీ, ఆఫ్టర్ శివాజీ, దెన్ యూరోపియన్ సెటిల్మెంట్స్ అయిపోయింది. మోడ్రన్ మాత్రం మొత్తం చదవాలి. ఎనీసెట్లో మిడివల్లో సిలబస్సు వాళ్ళు సెట్టింగ్ చేసేటప్పుడు సగానికి సగం తగ్గించారు. మోడ్రన్ మాత్రం అంతా పెట్టారు. కాబట్టి మోడ్రన్ మొత్తం చూసుకోవాల్సిందే. ఫ్రీడమ్ మూమెంట్ అవన్నీ కూడా చూసుకోవాల్సిందే. అందువల్లే మొత్తం 30 మార్కుల్లో ఏన్షియంట్ ఇండియా మీద, మిడివల్ ఇండియా మీద 11 మాత్రమే ఇచ్చారు. నాన్న, చెల్లెమ్మ, నా చిన్న చెల్లెమ్మ వింటున్నారా? 11 మాత్రమే ఇచ్చారు. 19 మోడర్న్ ఇండియా నుంచి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ చెప్తాను చూడండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద ఒక బిట్ వచ్చింది, ఆర్యన్ మీద ఒకటి వచ్చింది, జైనిజం మీద బిట్లు రాలే, బుద్ధిజం మీద ఒక క్వశ్చన్ వచ్చింది, ఇది కాన్సెప్ట్. మౌర్యన్ మీద 2 క్వశ్చన్లు వచ్చాయి, గుప్తా మీద ఒకటి వచ్చింది, హర్ష మీద ఒకటి వచ్చింది, అంతే. చోళా కింగ్డమ్ మీద అసలు క్వశ్చన్ లేదు. ఢిల్లీ సల్తనత్ మొత్తం మీద ఒకటి వచ్చింది, మొఘల్స్ మొత్తం మీద 2 వచ్చినాయి, శివాజీ అండ్ రైజ్ ఆఫ్ మరాఠా పవర్ అంటే ఆఫ్టర్ పీష్వా, శివాజీ తర్వాత పీష్వాలు వచ్చారు కదా, వాళ్ళ గురించి కూడా అడిగాడు. బట్ శివాజీ మీద బిట్ వచ్చింది, బట్ ఒకటి, అంతే. మొత్తం 11. ఇక 19 ఫ్రీడమ్ మూమెంట్ మీద వచ్చినాయి. యుద్ధాలు, సంధులు, ఇది మన మోడర్న్ ఇండియాలో యుద్ధాలు, సంధులు, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. 1857 రివోల్టు, బ్రిటిష్ పవర్, రైజింగ్ ఆఫ్ బ్రిటిష్ పవరు, వాళ్ళు తెచ్చిన పరిపాలనా షేప్స్, ఆతో సోషియో రిలీజియస్ కండిషన్, 19th సెంచరీ ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఉన్న డిఫరెంట్ స్టేజెస్, అందులో కంట్రిబ్యూషన్ చేసిన మూమెంట్స్, ఆ తర్వాత ఏమంటాం సంస్థానాల విలీనీకరణ వరకు సిలబస్ ఉంది. కాబట్టి నాకు తెలిసి మోడర్న్ మొత్తం చదవాలి. ఏన్షియంట్ మిడివల్ చూజీగా ఇచ్చారు, కాబట్టి మీరు చూజీగానే ప్రిపేర్ అవ్వాలి. ఇంకా ఇవి కాక రాష్ట్రకూటులు, బాదామి చాళుక్యులు, శాతవాహనులు, విజయనగరం, రెడ్డి రాజులు, వేంగి చాళుక్యులు, ఏమండి కాకతీయులు, అరే అసలు బోల్డ్ అంత సిలబస్ లేదు. ఒక్క బిట్టు కూడా దాంట్లో నుంచి రాదు. ప్రీవియస్లో కూడా రాలా. పర్ఫెక్ట్గా సిలబస్ దగ్గర పెట్టుకుని చేశారు వాళ్ళు. ప్రీవియస్లో కూడా ఒక్క బిట్టు కూడా సిలబస్ దాటి వెళ్ళా. కాకపోతే మనమేమనుకుంటామంటే ఏన్షియంట్లో ఒక 10 ఇస్తాడు, మిడివల్లో ఒక 10 ఇస్తాడు, మోడర్న్ హిస్టరీలో ఒక 10 ఇస్తాడు, 30 ఇస్తాడు మొత్తం అని మనం అనుకుంటాం. కానీ అతను అలా చేయలా. ఎందుకంటే ఏన్షియంట్ మిడివల్లో పెద్ద సిలబస్ లేదేడా. అందువల్ల మోడర్న్ మొత్తం ఉంది కాబట్టి 19 మోడర్న్, 11 ఏన్షియంట్ మిడివల్లో ఇచ్చాడు. కాబట్టి నేనేమంటానంటే ఇండస్ వ్యాలీ, ఆర్యన్ సివిలైజేషను, ఈ 2 స్కిప్ చేయొచ్చేమో చూడండి, అసలు వదిలేసేయండి.
ఒకవేళ అంత ధైర్యం లేకపోతే ఇదంతా చూసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఆర్యన్లో ఒకటే వచ్చింది, ఇండస్లో ఒకటే వచ్చింది. ఈ 2 బిట్లు పోతే పోనీలే, పర్వాలేదులే, మిగతా 28 గట్టిగా చూసుకుందాం అని అనుకున్నప్పుడు ఈ 2 పాఠాలు పెద్ద పాఠాలు ఏన్షియంట్ ఇండియాలో. స్టార్టింగ్లోనే ఇండస్ వ్యాలీలో అసలు వాడు ఏం బిట్ అడుగుతాడో ఎవరికి తెలియదు. మొన్న ఈజీ బిట్ వచ్చింది. ఇలాంటి ఇచ్చినప్పుడు ఇండస్ని కూడా మీరు ఆన్సర్లో కవర్ చేసేస్తారు. అప్పుడు మనకి ఇండస్ వదిలిన బాధ కూడా ఉండదు ప్రిపరేషన్లో. మొన్న ఏమి ఇచ్చాడంటే ఈ క్రింది ప్రదేశాల్లో ఇండస్తో రిలేటెడ్ లేని ప్రదేశం ఏదని ఇచ్చాడు, అది సింపుల్ బిట్టు, అది పెట్టేస్తారు. ఒక్కోసారి చుక్కలు చూపిస్తాడు ఇండస్ వ్యాలీలో, అసలు అప్పుడు పెట్టలేము, అసలు అంచనా వేయలేము ఇండస్ వ్యాలీ. అలానే ఆరియన్స్లో కూడా ఎర్లీ వేదిక్ ఆరియన్స్, లేటర్ వేదిక్ ఆరియన్స్, వీళ్ళ లిటరేచర్ ఉంటుంది, దుమ్ము లేసిది లిటరేచరు. వేదాలు, వేదాంగాలు, దర్శనాలు, ఉపవేదాలు, ఆ తర్వాత వచ్చేసి ఏమంటాం దాన్ని మనం, ఉపవేదాలు, దర్శనాలు, ఆ తర్వాత ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, సంహితలు, చాలా పెద్ద లిటరేచర్ అది. దాని మీద ఏమడిగాడంటే మిత్ర, వరుణ ఇలాంటి దేవతల గురించి, దేవుళ్ళ గురించి ప్రస్తావించిన శాసనం ఏదని అడిగాడు. అది భోగొచ్చుకో ఈ శాసనం. ఇట్స్ ఎ ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై బ్రహ్మదేవ. దిస్ ఇన్స్క్రిప్షన్ wrote in the language of Hittite and Mitanni. సంస్కృతానికి పూర్వ భాషలు ఇవి. ఇందులో ఈ దేవుళ్ళ గురించిన ప్రస్తావన ఉంది. ఆర్యులు దశరాజు గణ యుద్ధం అని కూడా జరిగింది, ది వార్ ఆఫ్ 10 కింగ్స్. యుద్ధాన్ని ఆపడానికట బ్రహ్మదేవుడు ఈ శాసనాన్ని వేసి వాళ్ళ మధ్య సయోధ్య కుదిర్చాడు. అప్పుడు వాళ్ళ యుద్ధం చూసుకుని గెలిచిన వాళ్ళు మన దేశం మీదకి వచ్చారు. అప్పుడు వాళ్ళు ఎర్లీ ఆరియన్స్ అయ్యారు. ఆ తర్వాత దే ఎక్స్పాన్షన్డ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, తూర్పుకి విస్తరించారు, సూర్యోదయం వైపు విస్తరించారు. అప్పుడు వాళ్ళు లేటర్ వేదిక్ పీరియడ్ అని అంటారు. ఎర్లీ వేదిక్ పీరియడ్ వేరు, లేటర్ వేదిక్ పీరియడ్ వేరు. ఎర్లీ వేదిక్ పీరియడ్లో దట్ ఏరియా కాల్డ్ యాజ్ ఏ బ్రహ్మవర్తనం, లేటర్ వేదిక్ పీరియడ్ దట్ ఏరియా కాల్డ్ యాజ్ ఏ ఆర్యవర్తనం. రైట్, బ్రహ్మవర్తనం గురించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద చెప్తాయి, అధర్వణ వేద చెప్తాయి. బట్ లేటర్ వేదిక్ పీరియడ్ గురించి అధర్వణ వేదతో పాటు ఉపనిషత్సు, అరణ్యకాస్, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ మెయిన్ సోర్స్ ఆఫ్ లేటర్ వేదిక్ పీరియడ్. రైట్, ఎర్లీ వేదిక్ పీరియడ్లో దే ఓన్లీ నోమాడిక్ ట్రైబల్, బట్ లేటర్ వేదిక్ పీరియడ్లో దే స్టార్టెడ్ అగ్రికల్చర్ ఫార్మ్స్. ఆ నాగలి పెట్టి భూమిని దున్నారు, ఆ నాగల్ని సీత అన్నారు. రైట్, దట్స్ వై ఇది చాలా ఉంటుంది. అందువల్ల ఈ 2 తప్పించండి. అలాగని నేను చెప్పిన దాని మీద మీరు ఉండాల్సిన లేదు, మీ ఇష్టం. ఒకసారి చూసుకోండి ఇండస్ ఆరియన్స్, చూసుకోకుండా వదలకండి సుమా. మిగతావి మాత్రం గట్టిగా చూసుకోండి. ఇండస్ ఆర్య మీద మనం అంచనా వేయలేం ఏ ప్రశ్న వచ్చిందో. జైనిజం ఒక కుదురుగా చదువుకోవచ్చు, బుద్ధిజం కుదురుగా చదువుకోవచ్చు, మౌర్యాస్ తప్పదు, గుప్తాస్ తప్పదు, హర్ష తప్పదు, ఈ బిట్లు వస్తాయి. చోళా ఎందుకో ఇవాళ ఈసారి వచ్చే ఛాన్స్ ఉంది చోళాస్ మీద. ఢిల్లీ సల్తనత్ ఇంత చదివాము, ఒకటే బిట్ వచ్చింది. కాబట్టి చాలా తెలివిని ప్రదర్శిస్తూ ప్రిపరేషన్లో కొన్ని డిలీట్ చేయమని నేను అనను, కానీ ఒకసారి చూసుకుని వదిలేయండి. మిగతావి మాత్రం గట్టి పట్టుబట్టండి. అలా డిలీట్ చేయాలనుకుంటే 1-2 పాఠాలే డిలీట్ చేయండి, అన్నీ డిలీట్ చేయకండి. అవి కూడా వ్యాస్ట్గా ఉండే చూసుకుని వాటిని 2ని వదిలేసేయండి. అలాగని వదలడం అనే దాన్ని నేను ఎట్లా మీకు ప్రోత్సహిస్తానంటే, అన్నీ చూసుకున్న తర్వాత ఒకసారి చూసుకుని వదిలేయండి, చూడకుండా వదలకండి. మళ్ళీ ఇప్పుడు సింపుల్ బిట్లో స్టాట్లో కూడా పెట్టేసేయచ్చు కదా మొన్న వచ్చినట్టుగా. కాబట్టి నేనేమంటానంటే, మీకు ఇండియన్ హిస్టరీ సిలబస్ చాలా సింపుల్గా ఉంది. ఏన్షియంట్ మిడివల్లో తక్కువ బిట్లు వస్తాయి, ఫ్రీడమ్ మూమెంట్లో ఇంక్లూడ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చాలా ఎక్కువ బిట్లు వస్తాయి. పోయినసారి 19 వచ్చినాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఫ్రీడమ్ మూమెంట్లో మనం ఎంతైనా చదువుకోవచ్చు, ఎంతైనా పోగు చేసుకోవచ్చు, అవి మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇండస్ ఆరియన్స్ మాత్రం కొంత వ్యాస్ట్ ఉంటుంది సిలబస్ నా దృష్టిలో. అలాగని వదలకండి, బట్ చూసుకోండి. రైట్, చాలాసార్లు చెప్పాను ఈ మాట, ఇక విసిగించను మిమ్మల్ని. ఇక ఈ చదువుకునేటప్పుడు మైక్రో టాపిక్స్లా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. జైనిజం 23 తీర్థంకర్లు, 24 తీర్థంకర్లు ఉన్నారు. వాళ్ళ పేర్లు వింటున్నారా నాన్న? వాళ్ళ పేర్లు, దెన్ వాళ్ళ చిహ్నాలు ఉంటాయి, అవి చూసుకోవాలి. ఆ తర్వాత పారిశ్వనాథుడు అండ్ వర్ధమాన మహావీర, వీళ్ళు కీలకం, వీళ్ళ లైఫ్ హిస్టరీలు చూసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళిద్దరి బోధనలు చూసుకోవాలి, టీచింగ్స్, పంచవ్రతాస్ అని ఉంటాయి, అవి చూసుకోవాలి. నెక్స్ట్ జైనిజం కాన్ఫరెన్స్లు ఉంటాయి, జైన పరిషత్లు ఉంటాయి, అవి చూసుకోవాలి, ఎక్కడెక్కడ జరిగి ఎవడధ్యక్షుడు ఏం చేశారు. ఆ తర్వాత జైన కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దే కాల్ ఇట్ యాజ్ టెంపుల్స్. పర్టికులర్గా ఆరావళి మౌంటైన్స్లో మౌంట్ అబూ టెంపుల్, అలానే మనకి మధ్యప్రదేశ్ ఖజరహో టెంపుల్, ఇట్లా జైన టెంపుల్స్ ఉంటాయి మనకి.
ఈ టెంపుల్స్ కొంచెం చూసుకోవాలి. అలా జైన ఫిలాసఫీ ఉంటుంది కొద్దిగా. ఆ జైన ఫిలాసఫీ చూసుకుంటే జైనిజం అయిపోద్ది మనకి. అంటే మనకి ఎంత ప్లస్ అంటే రాజపుత్రులు కూడా సిలబస్ ఇవ్వాల. రాజపుత్రులు కానీ ఇస్తే చచ్చిపోయేవాళ్ళం. అమ్మో! చాలా ఉంటుంది ఆ సిలబస్. కాబట్టి సిలబస్ ప్రకారమే ఇస్తాడు. తక్కువ సిలబస్ ఇచ్చిన చోట తక్కువ క్వశ్చన్లు వస్తాయి. ఎక్కువ సిలబస్ ఇచ్చిన చోట ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు దీన్ని అంచనా వేసుకుని చదువుకోండి. 30 బిట్లకి మీరు పెట్టాల్సిన టార్గెట్ అట్లీస్ట్ 25, 26 పెట్టాలి. 25, 26 పెట్టొచ్చు కూడా. 25, 26 ఖచ్చితంగా పెట్టాలి. ఇండస్ మీద అది ఇచ్చాడు. ఆర్యన్స్ మీద మిత్రవరుణ ఈ దేవుళ్ళు ఏ శాసనంలో చెప్పారని అడిగాడు. బుద్ధిజంలో అండం, హార్మిక, ఛత్రవళి, మేధి, వేదిక, ప్రదక్షిణ ఇవన్నీ ఏ నిర్మాణాల్లో చెప్తారు అని అడిగాడు. స్తూపమా, చైత్యమా, ఆరామమా, విహారమా అని అడిగాడు. ఆన్సర్ స్తూప నిర్మాణంలో వాటిని వాడతారు. ఆ తర్వాత వచ్చి గుప్తాలోనేమో సంథింగ్ ఏదో ఒకటి, ఏదో శాసనం ఏదో ఒకటి అడిగాడు. హర్షలోనేమో ఈ గ్రంథంలో హర్షుడు రాయన పుస్తకం ఏదని అడిగాడు. చోళాలు అసలు అడగలే. ఢిల్లీ సల్తనత్లో కూడా కింగ్స్ ఇచ్చి వాళ్ళ రిఫార్మ్స్ ఇచ్చి ఆ 2 సమానంగా పెట్టమన్నాడు. ఆ మొఘల్స్లో కూడా ఒకటి హుమాయూన్ మీద ఏదో అడిగాడు, 1, 2. ఆ తర్వాత హుమాయూన్ మీద ఇంకోటి అడ్మినిస్ట్రేషన్ మీద. శివాజీ మీదేమో ఆయన పరిపాలన అష్టప్రధానుల్లో ఆ ఒకటి అడిగాడు. రైజ్ ఆఫ్ మరాఠాస్ లేదు, యూరోపియన్ సెటిల్మెంట్స్ లేదు. ఇక ఫ్రీడమ్ మూమెంట్లో యుద్ధాలు అడిగాడు, బ్రిటిష్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అడిగాడు, సంస్థానాల విలీనీకరణ మీద అడిగాడు, మనకి వెల్లస్లీ, వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్స్ మీద అడిగాడు, దెన్ ఆల్సో వైస్రాయల్ మీద అడిగాడు. కాబట్టి ఇవి కొంచెం బాగా చూసుకోండి, ఓకేనా? మరి ఉండనా నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ఇక ఈ విధంగా ముందుకు మీరు దూసుకుపోండి, ఓకేనా? ఉంటాను నాన్న. మళ్ళీ నాకు సమయం దొరికినప్పుడు మీ కొరకు మరో వీడియో పక్కా చేస్తాను. అది ఏం చేయాలో నా మైండ్లో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. అదేదో నేను మీకు చేస్తాను. మీరు ప్రిపరేషన్ని ఇంకా లగెత్తించండి. ఇక పరిగెత్తాలి ప్రిపరేషను. ఎందుకంటే మనకి ఇప్పుడే టైము. వన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఇక టైం లేదు. ఇప్పుడే టైం. తమ్ముళ్ళు, నా చిన్న చెల్లెళ్ళు, ఇప్పుడే టైం. ఈ 5-6 నెలలు 7 నెలల టైము. కాబట్టి ఇప్పుడే మీరేం చదువుకున్నా ఏం చేసినా ఆ తర్వాత నోటిఫికేషన్ పడగానే ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ అయింది, రిజల్ట్ వచ్చింది, ఉగాదికి సర్టిఫికేట్లు తీసుకుంటారు, జాబ్లో సర్టిఫికేట్లు తీసుకుంటారు. ఇక అప్పుడు టైం ఉండదు. నోటిఫికేషన్ వచ్చిందా వందే భారత్ ఎక్స్ప్రెస్ అయ్యేగా రాకముందే మెల్లగా ప్యాసింజర్ బండిలాగా చదువుకుంటా పోయి ఆ టైంకి వేసేయండి. ఇంకోటి కూడా ఏంటంటే ప్రిలిమ్స్గా మెయిన్స్ కలిపి చదువుకోండి అంటే 2 చదువుకోవాల్సిందే. రోజు కొంత అది కొంత ఇది. నేను మీకు టైం టేబుల్ ఇచ్చాను చూడండి ప్రీవియస్లో, ఆ టైప్లో రోజు కొంత అది కొంత ఇది ఇప్పుడే చదివేసుకోవాలి. గ్రూప్ 1 అయినా మెయిన్స్ ఇప్పుడే చదివేసుకోవాలి, రైట్? ఆ తర్వాత మీరు చదివేది ఏముండదు, చేసేది ఏముండదు. ఆ తర్వాత హడావుడి తప్ప. అర్థమైందా? ఉండనా? మరి నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని మళ్ళీ కలుసుకుంటాను. జాగ్రత్త నాన్న, చాలా జాగ్రత్తగా, ఎలాంటి టెన్షన్లకు వెళ్ళకుండా, ఎలాంటి తగాదాలకు వెళ్ళకుండా, ఎలాంటి రాజకీయాలకు వెళ్ళకుండా, ఎలాంటి ఈర్ష్యాద్వేషాలకు వెళ్ళకుండా. ఏమండి, మనం ప్రజలకి సర్వీస్ చేయబోతున్నాం. ఎన్టీ రామారావు గారు అన్నట్లు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. దాని కొరకు మనం వెళ్ళబోతున్నాం. అర్థమైందా? ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్స్ కూడా 1 year ఎంతో ట్రైనింగ్ పెట్టారు. అన్నీ చూసుకున్న తర్వాతే వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి. అంటే ప్రభుత్వం ఒక విధానం మీద ఉంది, విధానంతో ప్రభుత్వం పోతుంది. ఇంకోటి కూడా ఏదో రేపు చెప్తాను, అది నేను ఏదో ఏజ్ పెంచిన దాని మీద ఏదో వచ్చినట్టు ఉంది. అది కూడా నాకు క్లారిటీ లేదు దాని మీద. చూసుకుని దాని మీద కూడా నేను మాట్లాడతాను నెక్స్ట్ వీడియో. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి, టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి, నన్ను తలుచుకోండి. నేను జాబ్ కొట్టా, ఐఎమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, గెజిటెడ్ ఆఫీసర్. కాబట్టి నా గైడెన్స్ మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ నాన్న. బాయ్ రా నాన్న. బాయ్ రా చిన్నులు, నా చిన్న తమ్ముళ్ళు.